ప్రతి ఒక్కరం బతికేది జానేడు పొట్టు కోసమే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం నాడు గుడివాడ మున్సిపల్ పార్కులో సీఎం అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. అనంతరం కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎవరైనా కడుపు నిండా తినాలని ఆశిస్తామన్నారు. గోదావరి దాటి వచ్చిన వాళ్ళకి డొక్క సీతమ్మ తిండి పెట్టేదని, ఇప్పటికీ డొక్క సీతమ్మను అన్నదానంలో మేటైన మహిళగా గుర్తు పెట్టుకున్నామని చెప్పారు. ఎన్టీఆర్ తొలిసారి సీఎం అయ్యాక తిరుమలలో అన్నదానానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అన్న క్యాంటీన్ పథకాన్ని పునః ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ లో ఆకలి నిలబడకూడదనే మహోన్నత లక్ష్యంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ పునః ప్రారంభోత్సవం చేశారు. ఒకసారి గట్టిగా కట్టాల ధ్వనిలో అందిద్దాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కామన్ పీపుల్ అందరితో కలిసి ముఖ్యమంత్రి గారికి భోజనం సర్వ్ చేయడం జరుగుతుంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పైకి పెట్టి కొంచెం పైకి దాన్ని కదా అటు చేద్దాం. నమస్కారం. నీకు ఎంతమంది పిల్లలమ్మా? మ్యారేజ్ కావాలి. ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఈ బిజినెస్కి వచ్చావా? పెట్టుబడి ఎంత పెట్టావు? కాదు ఎంత పెట్టావు దానికి? 5,000 స్టార్ట్ చేశావు. నా భార్య క్యాన్సర్ ఉందండి. నాకు ఒక పాప అండి. షాప్ పెట్టుకుంటావా? అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలో లోన్ వేసుకోండి. ఏది బైక్ మెకానిక్. ఎక్కడ మీది ఊరు? ఎంత వస్తుంది?
ఆటోమొబైల్కి డిమాండ్ బాగానే వస్తుంది కదా, వెహికల్స్ పెరుగుతున్నాయి కదా. బైక్ మెకానిక్ పరంగా డ్రైవింగ్ అయింది సార్. స్పేర్ పార్ట్స్ అయితే ఇక ఎక్కువ ఇన్కమ్ కావాలి. ఎంతవరకు సోలార్ కనెక్షన్, ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి? దాకా రాలేదు సార్. BS4 BS6 వరకు ఒకటి కూడా లేదా మీ దగ్గర? BS4 వరకు నేర్చుకున్నాం. BS6 వచ్చేటప్పుడు 2020లో వచ్చినాయి. దానికి ఇదంతా ల్యాప్టాప్ దానికి సెన్సార్ వెహికల్స్ అయితే మేము BS4 వరకు నేర్చుకోగలిగాం. కాదు, ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడివాడలు రాలే ఇంకా? తమిళనాడు సార్, తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చారు. మీరేం చేస్తారా? కూలి పని చేస్తారు సార్. కూలి పని అంటే ఏ పని చేస్తాం? ఓల్డ్ ఐరన్స్ పని చేస్తాం సార్. అన్ని పనులు చేస్తాం. ఈ అన్న క్యాంటీన్ ద్వారా మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. 70 కుటుంబాలు వచ్చాయి సార్. 110 మంది మేము తమిళన్సే ఉన్నాం సార్. అచ్చా, మీ దయ వల్ల మాకు బాగా ఇదిగా ఉంది సార్. 100 అమెరికన్లు 1000గా మారాలని నా ఆశ. ఇంకా దానికి ఇంకా పెరుగుతుందని మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అవును సార్. అమ్మా క్యాంటీన్, అవును సార్. ఎట్లుంది అది? తమిళనాడు ముందుగాం సార్. పనిచేస్తుంది బాగానే? ఇప్పుడు లేదు సార్, తగ్గింది సార్. స్టాలిన్ గారి నుంచి తగ్గించారా? తగ్గించారు. అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు. ఫస్ట్ హాస్పిటల్ వరకు ఉన్నాయి సార్. అదే అమ్మ క్యాంటీన్ మిగతా ఖర్చులు తగ్గించారు. హాస్పిటల్ బస్ స్టాండ్ మాత్రం ఉంది సార్. అచ్చా, ఏంటా నువ్వేం చేస్తావా? గ్యాస్ డెలివరీ ఇస్తావా? ఎంత ఇస్తారు నీకు? ఎంత వస్తుంది రోజుకి? ఎన్ని రోజుల పని ఉంటుంది? 20 రోజులు ఉంటుంది. రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారా గ్యాస్? వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తీసి డెలివరీ చేస్తారు. ఇబ్బంది పడకుండా క్యాంటీన్ వల్ల ఆగుతుంది.